మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. రైస్ సెంటర్ రూరల్ ఇన్నోవేషన్స్ ఇంక్యుబేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ RISC సెంటర్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక 8 నెలలు అయింది. సో ఇప్పటివరకు ఏమి ప్రోగ్రెస్ చేశాము, ఇది ఎంత ఉపయోగపడుతుందని చూసుకుంటే ఈవెన్ నీతి ఆయోగ్ నుంచి కూడా దీనికి సహకారం వచ్చింది. నీతి ఆయోగ్ నుంచి కూడా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలాగే స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ట్రైనింగ్ కోసము ఫండ్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న మహిళల్ని ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం మీకు తెలుసు, ఇది ఆస్పిరేషనల్ బ్లాక్. మనకు ఇక్కడ ఉన్న మహిళల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడానికి, అంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపట్టాము. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే యాక్టివిటీస్ ప్రతి వారం ఒక వర్క్షాప్ ఉంటుంది. ఈరోజు కూడా ఒక వర్క్షాప్ జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ సొసైటీలో మంచిగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యి ఒక ఇన్నోవేటివ్గా యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ ఉన్న 30-40 మంది మహిళలు వస్తారో వాళ్ళకి క్లాస్ ఇప్పించడం, అంటే వాళ్ళు ఎలా ఎదిగారు, ఏ ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లాగా వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, ఇలా వర్క్షాప్ చేస్తూ ఇప్పటికీ దాదాపు 30 వర్క్షాప్ అయ్యాయి. 5,000 మంది మహిళలకి ఉపాధి కల్పించేలాగా, వాళ్ళకి లైవ్లీవుడ్ వచ్చేలాగా, వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగేలాగా రైస్ సెంటర్ ద్వారా హెల్ప్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోలో చూస్తే అక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళలో ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో కొత్తగా ఏదో నేర్చుకున్నాము, మనము ఏదో ఒక సాధించగలమనే ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం తీసుకొచ్చింది రైస్ సెంటర్. ఇది ఇన్నోవేటివ్ కేటగిరీలో చేశాము. దేశంలోనే రూరల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటూ ఎక్కడ లేదు. జనరల్లీ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఐటీ అలాగే ఐఐటీస్లో యూనివర్సిటీస్లో ఉంటాయి, అలాగే కన్స్ట్రక్షన్ సెక్టర్ అలాగే అడ్వాన్స్ సెక్టర్స్కి ఉంటాయి. కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేయడానికి ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి ఒక ఇంక్యుబేషన్ సెంటర్గా ఎక్కడ లేదు. అది గ్రామీణ ప్రాంతాల్లో అస్సలు లేదు. అటువంటిది ఫస్ట్ టైం ఇక్కడ చేసాము. చాలా మంచి ఆదరణ వచ్చింది. వచ్చే మహిళల్లో ఒక కొత్త చైతన్యం కనిపిస్తూ ఉంది. జనరల్గా ఇంక్యుబేషన్ సెంటర్కి వెళ్ళాలంటే ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఒక ఐడియా ఉండాలి, ఆ ఐడియాని తీసుకెళ్ళి అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయాలి, మాట్లాడాలనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ రైస్ సెంటర్కి రావడానికి వాళ్ళ దగ్గర ఐడియా లేకపోయినా ఏదో ఒక చేయాలని తపన ఉంటే చాలు, వాళ్ళు ఇక్కడ వస్తే ఇక్కడ ఐడియా డెస్క్లో కూర్చోపెట్టుకొని వాళ్ళకి గైడ్ చేసి, వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేసి, వాళ్ళ ఆసక్తి బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ రిసోర్స్ బట్టి వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి, మోటివేట్ చేసి మెంటరింగ్ చేయడం జరుగుతుంది. అలా చేసి ఇప్పటివరకు దాదాపు 5,000 మందికి రీచ్ అయ్యాము. దాంట్లో చాలామంది షాప్స్ పెట్టుకున్నారు, చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటున్నారు, చాలామంది ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ ఉన్న బిజినెస్ని ఇంకా ప్రమోట్ అయ్యేలా చేసుకున్నారు. చాలామంది ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి FSSA లేకుండా కూడా ఇంతవరకు నడిపేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి FSSA వచ్చింది, చాలామందికి లోన్స్ వచ్చినాయి, కొంతమంది షాప్స్ కూడా పెట్టుకున్నారు. ఇంకొంతమంది ఇంగ్లీష్ నేర్చుకోవడము, డ్రైవింగ్ నేర్చుకోవడము, అలాగే ఈ పెయింటింగ్ నేర్చుకోవడము, ఇటువంటి అన్ని రకరకాలుగా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం జరుగుతుంది. ఇదే మెయిన్ ఉద్దేశం, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈ కాన్సెప్ట్ని ఇన్నోవేటివ్గా ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వికసిత్ భారత్లో అలాగే స్వర్ణాంధ్రలో భాగంగా మనకు లక్ష్యం ఇచ్చారు. ఈ 10 సూత్రాల్లో స్కిల్లింగ్ ఇండియాలో ఇదే వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉండాలి, ఆ స్కిల్ ద్వారా వాళ్ళకి ఉపాధి రావాలి, వాళ్ళు ఒక సెల్ఫ్ సస్టైన్గా ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఎమర్జ్ అవ్వాలి. ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్ వికసిత్ భారత్ అలాగే స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కృషికి మన జిల్లాలో రైస్ సెంటర్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో అలాగే ఇబ్రాహీంపట్నంలో ఈ కార్యక్రమం చేపట్టాము. ఇప్పటివరకు చాలా మంచి స్పందన వచ్చింది. వీలైతే దీన్ని మరింత ప్లేస్లో కూడా పెట్టండి అని కూడా కొంతమంది మహిళలు అలాగే లీడర్స్ అడుగుతున్నారు. దానికి ఫండ్స్ అవన్నీ టైఅప్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఒక సక్సెస్ఫుల్ సెంటర్గా నడుస్తూ ఉంది. కాబట్టి దీనికి రావడానికి ఈ అర్హత అక్కర్లేదు. ఎవరు ఏదో ఒకటి చేయాలి, నాకు ఏదో ఒకటి ఐడియా కావాలి, నాకు సపోర్ట్ కావాలన్న ప్రతి ఒక్క మహిళ ఇక్కడికి రావచ్చు. ఇది మీ ద్వారా ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసి, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఈ సెంటర్ చూసుకుంటే ప్రాపర్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంటిన్యూస్గా ప్రతిరోజు ట్రైనింగ్స్ ఉంటాయి, ప్రతి వారానికి ఒకసారి వర్క్షాప్స్ ఉంటాయి, అలాగే ప్రతి నెలకి ఒకసారి ఒక జాబ్ మేళా ఉంటుంది. ఇట్లాగా అనేక రకాలుగా ఇన్నోవేటివ్గా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఈ సెంటర్ ద్వారా ఇంకొకటి వెరీ సక్సెస్ఫుల్ స్టోరీ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొట్టమొదటిసారిగా దేశంలోనే గ్రామీణ మహిళలు, దానికి సంబంధం లేదు, ఏది వాళ్ళు బీటెక్ చేయలేదు, వాళ్ళు ఐటీ చదవలేదు, కంప్యూటర్ తెలియదు, ఇటువంటి మహిళలను తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించి వాళ్ళకి హైదరాబాద్లో జాబ్ కూడా వచ్చాయి. అది కూడా రైస్ సెంటర్ ద్వారా జరిగింది. అది ఒక సక్సెస్ స్టోరీ. అది కూడా స్టేట్కి కూడా రాస్తున్నాము. అది కూడా ఏం చేసాము, P4లో చేయించాము. P4లో అంటే మార్గదర్శి ఒక AI యాడ్ మేకింగ్ ఏజెన్సీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మహిళలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించి వాళ్ళకి మళ్ళీ ఆ స్కిల్ అప్గ్రేడ్ చేయించి వాళ్ళకి ఉద్యోగం కూడా వచ్చాయి హైదరాబాద్లో. సో ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఎక్స్పోకి చూస్తే చాలామంది వచ్చి ఎక్స్పో డిస్ప్లే చేస్తున్నారు, చాలామంది అక్కడ ఉత్సాహంగా ఉన్నారు, వచ్చి చూస్తున్నారు. దీన్ని కవర్ చేయడానికి వచ్చిన మీకు కూడా మీడియా మిత్రులు కూడా అభినందన తెలియజేస్తూ, ఈ కాన్సెప్ట్ మెయిన్లీ ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క దీని గురించి నేర్చుకోవాలి. ఇప్పుడు మొత్తం డిస్టిక్లో కూడా ఉన్న మహిళలను తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాము. ఇలాగే కావాలంటే వేరే దగ్గర ట్రైనింగ్ చేయడం లేదా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ చేయడం చేస్తున్నాము. ఈ జర్నీలో
మై టీమ్, మా మేనేజర్స్, మన పీడీ గారు, అలాగే ఎంటైర్ అఫీషియల్స్ వర్కింగ్ చాలా ఎఫిషియెంట్గా పనిచేశారు, మెయిన్లీ డిఆర్డీ, అలాగే మెప్మా టీం. ఇదే కాకుండా ఎవరైతే రీసోర్స్ పర్సన్గా ఇక్కడ వచ్చారో వాళ్ళకి ఎవరికి ఏం పేమెంట్ చేయలేదు, వాళ్ళందరికీ కేవలం ఇచ్చింది ఒక సర్టిఫికేట్ P4లో మార్గదర్శిగా వాళ్ళని ఎంకరేజ్ చేసాము. వాళ్ళందరూ వాళ్ళు బిజినెస్ ఎంత పెద్దగా ఉన్నా కూడా, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా కూడా ఇక్కడ ఓకే మేము సేవ చేయాలి, అవసరం ఉన్న వాళ్ళకి నేర్పించాలని వచ్చి ఇక్కడ నేర్పించారు. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క రీసోర్స్ పర్సన్కి ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే రానున్న రోజుల్లో ఎవరైనా ఇక్కడ ఒక వర్క్షాప్ పెట్టాలి, ఇక్కడ మేము నేర్పించాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉందంటే మీరు నా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి శనివారం ఒక వర్క్షాప్ ఉంటుంది. సో ఇక్కడ కండక్ట్ చేసుకొని మహిళలను ప్రోత్సహించుకోవచ్చు. అలాగే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఇంకొక బ్యాచ్ ఉన్నారు. ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే వాళ్ళ మార్కెట్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులను ఇక్కడి నుంచి తయారు చేసుకొని వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. అంటే ఇదే ట్రైనింగ్ గ్రౌండ్ కమ్ ఎంప్లాయ్మెంట్ గ్రౌండ్ కూడా అవుతుంది రైజ్. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే దాంట్లో మీ రోల్ భాగస్వామ్యం చాలా ఉంది. కాబట్టి సో మిమ్మల్ని రిక్వెస్ట్ ఏంటంటే ఈ మంచి వర్క్స్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి, చాలామంది ఇక్కడ వచ్చి చూసేలాగా చూసుకోండి. అట్లాగే దీని ద్వారా చాలామంది బెనిఫిట్ అవ్వాలి. ముఖ్యంగా ఫైనల్ ఏంటంటే 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్, ఇది కాన్సెప్ట్ మన జిల్లాలో. దానికి రైజ్ అనేది ఒక ఫస్ట్ మొదటి అడుగుగా నేను భావిస్తున్నాను. దీనికి సహకరిస్తున్న మన లీడర్స్కి కూడా గౌరవం ఎమ్మెల్యే గారు మైలవరం, ఆయన కూడా ఒక రోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి కొన్ని సలహా సూచనలు ఇచ్చారు. అలాగే దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం ఫండ్స్ ఇంకా అవసరం అయితే గౌరవ ఎంపీ గారు ఎంపీ ల్యాడ్లో కూడా ఇస్తాను కావాలంటే చేయండి, మహిళల సాధికారతగా ఏమైనా చేస్తామని చెప్తున్నారు. సో అట్లాగే స్టేట్ లెవెల్ నుంచి కూడా ముఖ్యమంత్రి వారు, అలాగే ముఖ్యమంత్రులు చాలా దీనికి సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు రిపోర్ట్ పంపిస్తున్నారు ఏఐ గురించి. సో అలాగే నీతి ఆయోగ్ ముఖ్యంగా CEO గారే ఒకసారి పర్సనల్గా ఇక్కడికి వచ్చి చూసి చాలా ఆనందించారు, చాలా మంచి ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళిందని. ఇప్పుడు నీతి ఆయోగ్ నుంచి కూడా ఫస్ట్ బ్యాచ్ శాంక్షన్ కూడా వచ్చింది. ఇది ఇంకా స్కేలప్ చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో లేదా ప్రతి మండలాల్లో కానీ ప్రతి డివిజన్లో చేయాలని ప్రాజెక్ట్ రాయమని చెప్పారు. అది కూడా రాస్తే ఇంకా 1-2 సెంటర్ దీనికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఈరోజు ఎక్స్పో పెట్టడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అది వేరియస్ రకాల రుణాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన 5,000 మందికి మనం టచ్ అయ్యాము. ఇక్కడ దాంట్లో దాదాపు 500 మంది స్ట్రైట్గా బ్యాంక్ లోన్ తీసుకున్నారు. బ్యాంక్ లోన్ ఫర్ ద ఫస్ట్ టైం తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఓన్లీ గ్రూప్ లోన్ తీసుకున్నారు. అది కాకుండా ఒక 1000 మంది 1,500 మంది వరకు గ్రూప్ లోన్ అయితే తీసేసుకున్నారు ఈజీగా. అంటే ఏంటి, మినిమం 50,000 to 2 lakhs గ్రూప్ లోన్ తీసుకున్నారు. నేను వాళ్ళు రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మీరు గ్రూప్ లోన్కి ఆగిపోవద్దు, ముందుకు రండి, బ్యాంక్ లోన్ తీసుకోండి. PMEGP లోన్ మినిమం 5 lakhs 10 lakh లోన్ తీసుకుంటే ఇప్పుడే ఒక మహిళ మేము 1 crore బిజినెస్ చేస్తున్నాం సార్, ఐ నీడ్ సమ్ 15 lakhs అంటున్నారు. అటువంటివి PMEGP కూడా ట్రై చేస్తున్నాం. అంటే ఎగ్జిస్టింగ్ స్కీమ్ అనుసంధానం చేయడము, ఆల్రెడీ అయితే గ్రూప్ ద్వారా లోన్ ఇస్తున్నామో దాన్ని లైవ్లీవుడ్ వైపు వాళ్ళకి యూటిలైజ్ చేసుకోవడానికి గైడ్ చేయడం, ఈ టైప్ యాక్టివిటీ ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇట్స్ కమింగ్ ఆన్ వెల్. అండ్ మీ సైడ్ నుంచి కూడా మీ సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి, ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు, ఎలా ఇంప్రూవ్ చేయొచ్చని అది కూడా ఆర్డర్ చేసుకొని ముందుకు వెళ్తాం. ఇప్పుడు ONDC అయితే మనకు ఉందో దాంట్లో రిజిస్టర్ చేస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, అలాగే ఏమంటారు ఈ ఫేస్బుక్, దీంట్లో కూడా వాళ్ళ ఓన్ బ్రాండ్ తయారు చేసుకుంటున్నారు. AI for Sureలో ఏం చేసాం, వాళ్ళకి ఆన్లైన్లో వాళ్ళ బ్రాండ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలాగ వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు అమ్ముకోవాలి అనేది కూడా ట్రైనింగ్ ఇప్పించాం ఇక్కడ AI for Sure. దాంతో చాలామంది ఇప్పుడు అక్కడ విజిటింగ్ కార్డ్స్ వాళ్ళ బ్రాండింగ్ చూసుకుంటే వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారు. సో అంటే ఆ బ్రాండింగ్ ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ ఫ్రమ్ దట్. అదైన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో ఒకటి ONDC, ఇంకొకటి ఆంధ్ర బ్రాండ్ అయితే స్వయం వస్తుందో దాంట్లో కూడా మనం ఇక్కడ ప్రొడక్ట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి కొన్ని, అట్లాగే ONDC ద్వారా వెళ్తున్నారు. అండ్ అమెజాన్, మళ్ళీ ఫ్లిప్కార్ట్ దీనికి కూడా వెళ్ళడానికి గేమ్ అని ఒకటి, గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్ప్రైనర్స్ అని, వాళ్ళ ద్వారా కూడా అనుసంధానం చేసుకుని వాళ్ళు కూడా మనకి గైడ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఒక 4-5 ఆన్లైన్లో వచ్చారు. మిగతా వాళ్ళు ఆన్లైన్ రావడానికి ఆ స్టాండర్డైజేషన్ రావాలి, బ్రాండింగ్ ఉండాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఆ రెగ్యులేషన్ కంప్లైన్స్ అవ్వాలి. కాబట్టి అది నెమ్మదిగా మేము గైడ్ చేస్తున్నాము. సో అది కూడా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఇంకా వాటికి కావాల్సినటువంటి పర్మిషన్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమేమి తీసుకోవాలి, మనం ఇటువంటి గైడెన్స్ ఎట్లా చేస్తాం ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఫుడ్ ప్రాసెసింగ్లో FSSAI ఉండాలి. చాలామంది పికల్స్ చేస్తారు, దాని FSSAI ఉండదు. FSSAI లేకపోతే వాళ్ళు ప్యాకింగ్ చేయలేరు, బ్రాండింగ్ చేయలేరు, ఆన్లైన్లో అమ్మలేరు. అటువంటి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్తోనే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళనే 5 ఇక్కడ వచ్చిన తర్వాత తీసుకున్నాం సార్ అని చెప్తున్నారు. సో ఇది FSSAI. అలాగే ఇప్పుడు మనం ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలంటే వాళ్ళు ప్యాకింగ్ కావచ్చు, వాల్యూ అడిషన్ కావచ్చు, ప్రాపర్ బ్రాండింగ్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే ఇది ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, దీని ఇన్ఫర్మేషన్ ఏంటనేది కన్స్యూమర్ తెలిస్తే అది ఒక వాల్యూ అడిషన్, అది QR కోడ్ సిస్టమ్ అంటాం దాన్ని, అది కూడా నేర్పిస్తున్నాం. ఇట్లాగా ప్రతి ఒక్కరికి ఇది రైస్ సెంటర్కి వాళ్ళకి వస్తే ఒక SOP ఉందన్నమాట. వాళ్ళకి కంపల్సరీ ఏమి ఉండాలి, ఒక బ్రాండ్ ఉండాలి, వాళ్ళది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉండాలి, వాళ్ళ ప్రోడక్ట్ని వాల్యూ అడిషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద గ్రోత్, ఈ గ్రోత్ మానిటరింగ్ కూడా చేస్తున్నాం. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ వన్ ఆర్ ద అదర్ వే అది ఉపయోగపడుతూ ఉంది, ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది. మరింతమంది దీని ద్వారా ఉపయోగపడాలనేదే ఉద్దేశం. థ్యాంక్ యూ ఆల్.